ఓం శ్రీ రాధాకృష్ణ. ఇప్పుడు కలియుగంలో అర్థాలు మారిపోతున్నాయి పదాలకి. నాకు తెలిసింది, నేను అనుభవించింది ఒకటి. అట్లా చూపిస్తున్నా, నేను మార్చలేదు. సమాజం మార్చిందా మరి తెలుసుకోవాలి. ఇంకా దుర్మార్గం చేసే వాళ్ళు దుర్మార్గులు కాదా? ఆ దుర్మార్గం చేసిన వాళ్ళ చేతుల్లో బలైపోతారు. అంటే నేను నా హస్బెండ్ చేతుల్లో, నేను తన కుటుంబం కూడా కదా. అంత మరి అంత దుర్మార్గం కుటుంబమే మొత్తం మిగిలొద్దని అంత దుర్మార్గం చెయ్యడు కదా అని నమ్మి విలువిచ్చి నమ్మకంతో ఉన్నాం కదా. అతని గౌరవం ఇచ్చి నేను నా పిల్లలు అతని చేతిలో బలైపోయిన మేము దుర్మార్గులం అయిపోయినాం. ఇప్పుడు నా వాళ్ళు వీళ్ళంతా అని నమ్మి నమ్మి ఉన్నాం. నటించిండ్రు కదా వాళ్ళు. ఫేస్ లో చూపించలేదు ఎప్పుడు దుర్మార్గత్వం, వాళ్ళ దుర్మార్గులు అన్నట్టు ఫేస్ ఎప్పుడు చూడు నటించేవాళ్ళు. ఇట్లా అమాయకంగా పెట్టడం, ఇట్లా ఒక మూల కూర్చోవడము, అసలు ఏది మాట్లాడకపోవడము ఎప్పుడు చూపించలేదు దుర్మార్గం కదా. ఎప్పుడో తక్కువ అది. రోజు అట్లా ఉండేవాడు కాబట్టి నమ్మినందుకు నేను దుర్మార్గురాలనా? ఇప్పుడు మరి ఎవరు దుర్మార్గులు ఇక్కడ? ఇంత దుర్మార్గం అసలు ఇది ఒక అసలు ఇంత విచిత్రం అనమాట. అది ఒక విచిత్రాన్ని ఇప్పుడు నాతోని ఎవరెవరైతే ఏమేమి ప్రవర్తిస్తున్నారో అది బయటి వ్యక్తుల ముందు మాట్లాడారు వాళ్ళు. అందుకే అసలు బయటి వ్యక్తులను తీసుకొస్తా అంటే వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు అసలు. అదే వాళ్ళది. నేను వాళ్ళు వెనక మాట్లాడినా, వాళ్ళు ముందున్నా, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో అయినా సరే మాట్లాడుతున్నా ఒకటే ఉంటుంది నాది. కాబట్టి నేను ఎక్కడైనా మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నా. వాళ్ళకన్నీ లిమిటెడ్ అనమాట వాళ్ళది. వాళ్ళు చెప్పిన అంతే. వాళ్ళు ఏం చెప్పట్లే అసలు. ఎవ్వరు నువ్వు పిలిస్తే ఎవరు వస్తారో చూస్తా, మాట్లాడేది ఏం లేదు. అదే వాళ్ళది అర్థం. ఓం శ్రీ రాధాకృష్ణ. సర్వం శ్రీ రాధాకృష్ణ అర్పణమస్తు.